అందరికి నమస్కారం. కమెంట్ బై ఆర్కే న్యూ ఇండియా న్యూ థాట్స్కి స్వాగతం. సో ఈరోజు టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో దీంట్లో మనము మాట్లాడుతున్నట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత సక్రమంగా ఎలక్షన్స్ నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ గారికి, అట్లానే ఎలక్షన్స్ విధుల్లో పాల్గొన్న ఎలక్షన్స్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత పకడ్బందీగా ఎలక్షన్స్ నిర్వహించారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రజలు వాళ్ళ ఒక విజ్ఞతతో ఒక మంచి తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో అందరు ప్రజల అభిప్రాయాలు అవసరము అని చెప్పి మనం ఒక్కళ్ళమే ఏది పడితే చేస్తే నడవదు అన్నట్టు కొంత బీజేపీకి కూడా ఒక షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాయి తప్ప ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. సో దీంట్లో ఇప్పుడు కీలకంగా ఏంటంటే మనము ఇప్పుడు చూస్తే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం ఇప్పుడు ఉంది. సో దీన్ని వీళ్ళు మరి తెలుగు పాలిటీషియన్స్ ఎంతవరకు దీన్ని ఉపయోగించుకుంటారు, మన తెలుగు రాష్ట్రాలకి ఎంతవరకు మంచి చేస్తారనేది చూసే ముందు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుకోవాల్సింది ఒక ఐకానిక్ టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఫోర్త్ టైం చేసిన వ్యక్తిగా అవుతాడు. సో ఈయన జర్నీలో 43 ఏళ్ళ సుదీర్ఘ చరిత్రలో ఆయనకున్న స్టేచర్కి, దానికి ఆయనకు పడ్డ అవమానాలకి ఇప్పుడు అయినా కూడా దాన్ని నిలదొక్కుని వాటన్నిటిని కూడా అణుచుకొని ఆయనకు ఆ ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్తో అట్లనే హార్డ్ వర్క్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక బాస్ ఈజ్ బ్యాక్ లాగా వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కష్టపడి మళ్ళీ మీరు రివైవ్ ఒక బంతిని ఘనంగా గోడకేసి కొడితే ఎట్లా రివర్స్ వచ్చారో అట్లా వచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే అందరూ మిమ్మల్ని అవహేళన చేసి 5 ఏళ్ళు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుటుంబ సభ్యులను మాట్లాడి అన్నిటికంటే మించి మీ వయసు రీత్యా మిమ్మల్ని ముసలోడని చెప్పి ఎగతాళి చేసి ఇవాళ ఆ ముసలోడి చేతిలోనే వయసోడు విలువెల్ల అన్నట్టు చేశారు. సో దానికి ముందు హ్యాట్స్ ఆఫ్ సార్. ఫస్ట్ మీ నుంచి మాకు యంగర్ జనరేషన్స్కి చాలా పెద్ద ఇన్స్పిరేషను. ఎందుకంటే మనకి ఓటంలో వచ్చినప్పుడు కుంగిపోకూడదు, గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకూడదు అన్న టైప్లో మీరు చాలా మంచిగా దాన్ని హ్యాండిల్ చేసిన విధానం. ఎందుకంటే 2019లో మీకు 23 సీట్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇక చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ ఇంత దారుణంగా ఉంటుందా, ఇక చంద్రబాబు నాయుడు ఏం కోలుకుంటాడు అని అన్నోళ్ళు ఎక్కువ మంది సార్. అందులో మీ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ అట్ దట్ సేమ్ టైమ్ 25th నాకు ఇప్పుడు గుర్తు 2019 25th రిజల్ట్స్ వచ్చాయి. సో మీకు 28th రోజు మీరు ఎన్టీఆర్ మన జయంతి సందర్భంగా మీరు అప్పుడు కార్యక్రమాలు తీసుకుంటే బట్ వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ నారా భువనేశ్వరి గారు. ఎందుకంటే భువనేశ్వరి గారు ఆ రోజు ఒక మాట చెప్పారు, నాకు ఇప్పుడు గుర్తు. మళ్ళీ కావాలంటే ఆ వీడియో మీరు చూసుకోండి. 2019 May 28th రోజు మేడం ఒక మాట అన్నారు, మీరు అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో లొంగిపోయో తగ్గిపోయో ఉండరు. మీ అందరికీ అసలు తెలియదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. మీరెవరు కూడా ఆధైర్యపడకండి, మీరెవరు ధైర్యం కోల్పోకండి అని చెప్పి ఆ మేడం ఇచ్చిన స్పీచ్ నాకు ఇప్పుడు గుర్తు. అట్లనే మీరు బౌన్స్ బ్యాక్ అయ్యారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అట్లనే నారా లోకేష్ గారు కూడా ఒక మంచి మెజార్టీతో ఈరోజు ఏదైతే సింహం పులివెందల పులి అని చెప్పుకున్నారో ఆ పులి కంటే కూడా నారా లోకేష్ గారికి మెజార్టీ ఎక్కువ వచ్చింది సార్. అట్లనే మీ అందరికి కూడా మంచి మెజార్టీస్. అట్లా పవన్ కళ్యాణ్ గారికి, అట్లా మిగతా నాయకులందరికీ కూడా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లస్ మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ సార్. సో ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారి జీవనశైలి కానీ మనందరికీ ఒక కేస్ స్టడీ. ఎందుకంటే ఆ మనిషి నిరంతరము ఒక కమిటెడ్గా లైఫ్ స్టైలు, పొద్దున్నే లెగటము, ఆయన పని ఏంటో ఆయన చూసుకోవటము, నిరంతరం ప్రజల కోసం ఆలోచించటము, నిరంతరం డెవలప్మెంట్ గురించి ఆలోచించి మళ్ళీ ఇప్పుడు ఏ ప్రజలైతే మిమ్మల్ని వద్దనుకున్నారో అదే ప్రజలకు మళ్ళీ మీరు దిక్కు అయ్యేటట్టు చేసుకున్నారు సార్. దట్ ఈజ్ రియల్లీ ఇక మీ రాజకీయ జీవితంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే ఎవరైతే వద్దనుకొని మళ్ళీ మీరు కావాలి, మీరు లేకపోతే మా బతుకులు అన్యాయం అయిపోతాయి అనే స్థాయిలో ప్రజలు భయపడిపోయి మీకు అసలు ఒక సునామీ కంటే పెద్ద పేరు పెట్టాలి, అంత మంచి పెద్ద విక్టరీ ఇచ్చారు సార్ మీరు. అట్లా దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ సార్. మీ హార్డ్ వర్క్తో, మీ కమిట్మెంట్తో ఏదైతే ఎదవలకి పదవులు ఇస్తే ఏమవుతుందో
ప్రజలు అనుభవించారు కాబట్టి మళ్ళీ మీకు మేము ఒక వజ్రాన్ని పోగొట్టుకున్నాం, మళ్ళీ మాకు వజ్రం కావాలని వెతుక్కొని వచ్చి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు సార్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఆల్సో ఫర్ రెక్టిఫైయింగ్ దేర్ మిస్టేక్. ఒకసారి తప్పు చేశారు, ఆ తప్పుని పశ్చాత్తాపంతో మీరు మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నారు. సో ప్రతి ఒక్కరికి నా ఒక అడ్వైజ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టైల్ కానివ్వండి, ఆయన ఒక కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ కానివ్వండి, ఆయన ఒక హార్డ్ వర్క్ కానీ మనందరికీ ఇన్స్పిరేషన్. సో యు ఆర్ అ ట్రూ లెజెండ్ సార్, యు ఆర్ అ ట్రూ లివింగ్ లెజెండ్ ఫర్ అవర్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మన నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.